నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతుంది? ఏంటో చూస్తుంటే మరొక ఉద్యమం ఏమన్నా మళ్ళీ ప్రారంభం కాబోతుందా? నిజంగానే అంత అవసరం ఉందా ఈరోజు? అంత వాక్యూమ్ ఉందా తెలంగాణలో? పరిపాలనని కోరుకుంటున్నారు సవ్యంగా తెలంగాణ ప్రజలు. కానీ ఈరోజు తెలంగాణ ఆనవాళ్ళు మార్చేందుకు ఏమైనా కుట్ర జరుగుతుందా? 2017లోనే పురుడు పోసుకున్న మాటలు ఈరోజు చేసి చూపిస్తున్నాయా? ఒక్క లోగో విషయంలో, తెలంగాణ చిహ్నం విషయంలో మరి ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది? సో దీనిపైన ఒక ఉద్యమమే జరగనుందా? అసలు ఆనవాళ్ళు మార్చడము, చెరిపేయడము అంత సులభతరం అవుతుందా? చెరిపేయొచ్చా? అంటే అధికారులు లేదనంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇలా చిహ్నాలు, పాటలు, లోగోలు, గేయాలు, రాష్ట్ర గీతాలు అన్నీ మార్చుకుంటూ పోతారా? రాబోయే తరాలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? సో ఈ విషయం పైన మనం అడిగి తెలుసుకున్నాం. మనతో ఉన్నారు తెలంగాణ కవి జూలూరు గౌరీశంకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, చూస్తున్నారు జరుగుతున్న పరిణామాల గురించి కూడా చూస్తున్నారు. ఒక తెలంగాణ రాజముద్ర చిహ్నం కావచ్చు, అలాగే రాష్ట్ర గేయానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించింది కావచ్చు. సో గతంలోనే ఎప్పుడో 2017లోనే మాదంటూ ఆనాడు టీడీపీలో నా బాధ ఏంటంటే రాజకీయంగా ఏమైనా చేసుకొని, కానీ ఇక్కడ వచ్చి ఒక చరిత్ర మీద పడటము, ఈ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళనే మార్చేస్తాము అనే మాటలు ఈరోజు నిజమేనా అవునా అనిపిస్తున్న నేపథ్యం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? మీరు అన్నట్లు చరిత్ర ఎవరో కూర్చోమంటే కూర్చునేది కాదు, లెమ్మంటే లేచేది కాదు. మీరు అన్నట్లు పీఠాల మీద ఉన్నటువంటి నాయకులు మారినంత మాత్రాన, అధికారులు మారినంత మాత్రాన అది మారేది కాదు, ఆనవాళ్ళు మారేవి కాదు. చరిత్ర ఆనవాళ్లకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడూ కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక చరిత్రకు సంబంధించినటువంటి అవశేషాలు ఆ మట్టిలో, ఆ మనిషిలో, ఆ మనసుల్లో ఫదిలంగా ఉంటాయి. దాన్ని చెరిపేయటం ఎవరి వల్ల కాదు. కాకపోతే అధికారులకు మీరు ప్రమోషన్లు ఇవ్వచ్చు, కావాలంటే అధికారులను ఎట్టంటే అటు చేయొచ్చు, నాయకులను కూడా ఎవరంటే వాళ్ళని ఉండొచ్చు, నాయకులు మారుతూ ఉండొచ్చు, కానీ ఆనవాళ్ళు మాత్రం మారవు. కాబట్టి ఆనవాళ్ళు మారుతాయి అనుకోవడం అన్నది, ఆనవాళ్ళను మార్చుతామనుకుంటే అది అంటే మనకు వెనకటి రోజుల్లో చాలా చాలా సామెతలు కూడా మనకు ఉంటాయి. సూర్యుడు చంద్రుడు టైమింగ్స్ కూడా మారుస్తామంటే అదేమన్నా జరిగే పనేనా? సూర్యుడు చంద్రుడు టైమింగ్స్ ఎవరు మార్చలేరు. కాబట్టి సూర్యుడు చంద్రుడు ఎట్లా ఉంటారో, ఋతుపవనాలు ఎట్లా ఉంటాయో, ఆనవాళ్ళు ప్రజల సంస్కృతి, సాంస్కృతిక చిహ్నాలు కూడా అట్లాగే ఉంటాయి. ఆ సాంస్కృతిక చిహ్నాలను, ఆ సాహిత్య చిహ్నాలను, మనతో కలిసి పెరిగినటువంటి వాటిని మన మనసుల నుంచి చెరిపేయలేం. దాన్ని చెరపడం అన్నది అసాధ్యమైన విషయం. కాకపోతే ఒక స్థానం నుంచి మరో స్థానానికి వచ్చినటువంటి నాయకుడు అధికారాలు మారిన తర్వాత గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్లను మొత్తం కూడా లేకుండా చేస్తామని చెప్పేసి అనుకోవడం అన్నది సరైనది కాదు. ఆ ప్రభుత్వం కంటే మీరు మెరుగ్గా చేస్తే బాగుంటుంది, కానీ ఆ ప్రభుత్వ ఆనవాళ్లను మేము తుడిచేస్తాం, ఆ ప్రభుత్వం ఏది చేసినా దాన్ని రివ్యూ చేస్తాం, రివ్యూ చేయొచ్చు. రివ్యూ చేసి దాంట్లోంచి ఉన్నటువంటి ఇంకా దానికి కావాల్సిన వన్నె తెచ్చే పని చేయాలి. అట్లా కాకుండా దీన్ని పూర్తిగా ఒక చర్చనీయాంశంగా చేసి, తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ పుట్టినరోజు అంటే తెలంగాణ జూన్ 2, 2014 మనందరం బర్త్డేలు ఈ మధ్య కేకులు అవి ఇవి పార్టీలు బ్రహ్మాండంగా వ్యక్తిగతంగా అందరం చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ తెలంగాణ పుట్టినరోజు అంటే 4 కోట్ల మందికి సంబంధించినటువంటి పుట్టినరోజుకు సంబంధించిన పండుగ. కాబట్టి ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో ఉద్యమాలు, ఎన్నెన్నో ప్రజా ఉద్యమాలు, ఎంతెంతో నెత్తురు దారబోసిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ. ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ఆనవాళ్లను తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజముద్రను తయారు చేయడంలో కానీ, అట్లాగే తెలంగాణ ఆనవాళ్ళను దాంట్లో కూర్చడంలో కానీ అతను ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నారు. చాలామందితో కూర్చోబెట్టి మాట్లాడారు, వాళ్ళ యొక్క సలహాలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాని ప్రపంచానికి అందరికీ అందించినటువంటిది ఒక తెలంగాణ రాజముద్ర. దాన్ని మనకు నిజంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మట్టి గీతల యొక్క గొప్ప చిత్రకారుడు అంటే ఎలె లక్ష్మణ్ వేసినటువంటి చిత్రం అది. దానికి కావలసినటువంటి చాలా వరకు లోతుగా అధ్యయనం చేసి ఆ యొక్క రాజముద్రను తయారు చేశారు. రాజముద్రను తయారు చేసి
ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మీరేదో మళ్ళీ రాజకీయంగా మార్పు జరిగిన తర్వాత మార్పులు ఇప్పుడు ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది చర్చ. మీరు ఏదో రాసుకొచ్చినట్టున్నారు చాలా గట్టిగానే. ఏం లేదమ్మా, మా ముందు మీరు వినిపించండి కొంత. మాకంటే మీన్స్ ప్రజలకి, అధికారులకి, లేకపోతే రాజకీయ నాయకులకి కనీసం రీచ్ అవ్వాలి మనుషుల్లో. ఎందుకంటే ఆ రోజు సరే ఏమనుకున్నారో ఒక దాన్ని డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మార్పు అనేది ఏంటి అని అంటే రాబోయే తరాలకు కూడా మనం ఏం చెప్పగలుగుతాం అనేది కూడా ఒక ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మార్పు రావాలంటే చిహ్నాల్ని మార్చుకోవటం ఉండదు. మార్పు రావాలంటే మనకున్నటువంటి కుటుంబ సంబంధాలు మారవు. మార్పు రావడం అంటే మనకున్నటువంటి జీవన బాంధవ్యాలు మారవు. మార్పు రావడం అంటే ఈ మట్టికున్న సాయిల్ మారదు. ఏ రకమైన మార్పు రావాలి, ఏ రకమైన మార్పును కోరుకుంటున్నాం అన్నది కూడా మనం చూడాలి. మీ కవిత వినిపించండి, రాసుకొచ్చాను ఫస్ట్. నేను కవిని కాబట్టి మీ దగ్గరికి వస్తున్నప్పుడు 2 లైన్లు రాసుకొని వచ్చాను. చరిత్ర మీరు పెంచుకునే పెంపుడు కుక్క కాదు, మీ పెరట్లో పెంచుకునే బచ్చలాకు కాదు. చరిత్ర పీఠాలు మారినప్పుడల్లా మారేది కాదు. పీఠం ఎక్కినోళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసేసుకునేది కాదు. చరిత్ర ఆధిపత్య వర్గాల అధికార రాజముద్ర కాదు, త్యాగాల సాళ్లు పోసి దున్నితే పెరిగింది. చరిత్ర రాతిబండల మధ్య పెరిగిన విప్లవ మొక్క, సకల జనులది సబ్బండ వర్ణాలది. చరిత్ర కనకపు సింహాసనాలది కాదు, కడుపు మండిన ప్రజలు చేసిన తిరుగుబాట్లది. చరిత్ర ఒంటికి నిప్పంటించుకొని వెలుగునిచ్చినోళ్ళది, తెగించి కొట్లాడిన తెగువది. చరిత్ర 1969 నెత్తుటి ముద్దలది, మలిదశ ఉద్యమ ఆత్మ బలిదానాలది. చరిత్ర ఆధిపత్యాలను అడ్డంగా నరికేసిన వీరులదే చరిత్ర. పీటబెక్కినోళ్ళు ఏది పడితే అది రాయించుకుంటే అది చరిత్ర కాదు. తెలంగాణ ప్రతీకల్ని మారిస్తే మారిపోవు. అధికారాలు మారొచ్చు, రాజముద్రలు మారవు. అణగదొక్కిన ఉక్కు పాదాల బుర్ర మీసాల పెత్తందార్లది కాదు చరిత్ర. ధిక్కరించి నిలిచిన సమరం చేసిన యోధులదే చరిత్ర. ఒక్కసారి ఈ నేలను పెళ్లగించి పిడికెడు మట్టిని తీసి చూడు, మహత్తర త్యాగాలు కనిపిస్తాయి. పేర్లు తెలియని వేలాది వీరుల పోరు చిత్రాలు కనిపిస్తాయి. పాలించేవానిది ఎప్పటికీ చరిత్ర కాదు, పోరాడి గెలిచిన వాడిదే చరిత్ర. చరిత్ర సింహాసనాలది కాదు, సకల జనుల పాదముద్రలది. చరిత్ర నే సచ్చుడో తెలంగాణ వచ్చుడోనన్న ఆ బక్క మనిషి పంతానిది, గంగా జమున తెహజీబ్ సంస్కృతిది. చరిత్ర గోసిగుడ్డల అవ్వల అయ్యల త్యాగాలది, లచ్చుమమ్మల పాదాల సాక్షిగా త్యాగాల వెన్నులతో నిర్మితమైంది. చరిత్ర కళాశాలల్ని కథనరంగాలు చేసిన యువ పిడికిళ్లది, సకల జనుల సమ్మెకు సైరనూదిన ఉద్యమ శక్తులది. చరిత్ర కాకతీయ కళాప్రతిభ రామప్ప యవని సొత్తు, పాల్కురికి పోతన పంపన సుద్దాల బండి యాదగిరి కాళోజీ గద్దర్లు చరిత్ర నిర్మాతలు. చరిత్ర తెగదెంపుల సంగ్రామంలో నిప్పురాజేసిన చెకుముకి రాళ్లది. తెగదెంపుల సంగ్రామంలో నిప్పురాజేసిన చెకుముకి రాళ్లది. తెగించి నిలిచిన కళాలది, గళాలది, తెలంగాణను ఏకం చేసిన ధూమ్ధామ్లది. చరిత్ర శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య, వందల వేల ఆత్మల బలిదానాలది. తెగిపడ్డ తల్లుల నెత్తుటి పేగులది. చరిత్ర మానవాళి మడమతిప్పని కలయికది, సబ్బండ వర్ణాల దీర్ఘకాలిక సహనానిది. చరిత్ర కన్నేళ్లు పెట్టుకున్న పల్లెలది, కళ్ళెరుపెక్కిన ఉద్యమానిది. ముంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలస బతుకుల బడుగు బతుకులది. చరిత్ర ప్రజా సంఘాలు, కుల సంఘాలు, సబ్బండ వర్ణాలు ఉద్యమ ప్రార్థనలు చేసిన చర్చిలు, మసీదులు, దేవాలయాలది. బడులను గుడులను మూసి నిరసన తెలిసిన ఉద్యమ భక్తులది. చరిత్ర ఉద్యమాన్ని వదిలితే రాళ్లతో కొట్టండన్న నమ్మకాన్నిచ్చి తెలంగాణను ఒక్క తాటిపైకి తెచ్చిన ఉద్యమ రాజకీయ ప్రక్రియది. పాలపిట్ట, జమ్మాకు, బతుకమ్మ, కాకతీయ తోరణం, చార్మినార్లు ఈ మట్టి ఆనవాళ్ళు. జమిలి సంస్కృతి ప్రతీకల్ని కాదంటే చరిత్ర ఒప్పుకోదు. జాతి ఔన్నత్యాన్ని, మూలాల్ని దెబ్బతీస్తుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. దార్శనికత లేని నాయకులు ఉన్నత సమాజాన్ని నిర్మించలేరు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ ప్రాణం. పీఠాల మీద ఇప్పుడు నువ్వు మరి రేపెవరో. తెలంగాణ ఆనవాళ్ల జోలికి పోకండి, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ప్రతిదంటే తెలంగాణలో ఉన్న మన జీవన విధాన శైలే మనకు ఏది రాసుకున్నా ఏది మాట్లాడుకున్నా కవిత అంటారు. అద్భుతంగా రాశారు. ఒక విషయము, ఇప్పుడు లోగో విషయంలో ఇంత చర్చ జరుగుతుంది. ఓకే, లోగోలో ఈరోజున్న చార్మినారు, దెన్
మనకు కాకతీయ కళాతోరణం అనేది ఒక రాచరిక వ్యవస్థను గుర్తు చేస్తుంది అన్నారు కదా. అసలు తెలంగాణ అంటే మీరు అన్నారు ఎంతోమంది ప్రాణ త్యాగాలు, ఆ మట్టిని పట్టుకుంటే తెలుస్తుంది ఎంతమంది అసువులు బాసారని. మరి అట్లాంటికి వాళ్ళ అమరులకు గుర్తుగా మరి ఒక అమర స్తూపం ఉంది. ఆ స్తూపాన్ని అంటే ఆ రోజు చర్చ ఏం జరిగింది, ఈరోజు వీళ్ళు మనకు ఒకటి ఇదే ఈరోజు రెడీ అయింది అనేసి అంటే చాలా ప్రస్తుతానికైతే హోల్డ్లో పెట్టారు, కానీ ఇదే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం తీసుకున్న ఒక మార్పులు అనేసి దాంట్లో హైలైట్గా అమరవీరుల స్తూపం చూపిస్తారు గన్పార్ దగ్గర ఉన్నది. ఆ రోజు ఎందుకు దాన్ని అందులో ఇముడించలేకపోయారు? అమరవీరుల స్తూపం అప్పుడు చేసిన చిహ్నంలో ఒకటండి, చిహ్నానికి సంబంధించినటువంటి దాన్ని బాజాప్తుగా వాళ్ళు చర్చించారు, ఆలోచించారు. అట్లాగే తెలంగాణ ఔన్నత్యానికి సంబంధించినటువంటి చిహ్నాలని పాలపిట్ట దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి జమ్మాకు దగ్గర నుంచి అవన్నీ కూడా రాజముద్రలో పొందుపరిచారు. ఈ పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా చార్మినార్ని, కాకతీయ కళాతోరణాన్ని పెట్టారు. వీటిని బహిరంగంగా ప్రజల ముందు పెట్టారు, చర్చించారు. అవును, అప్పుడు లోగో లేదు, ఫైనల్ చేయాలని, ఏది బాగుందనే దాని మీద కూడా మాట్లాడారు. దాన్ని ప్రజలకు కూడా వదిలిపెట్టారు, ప్రజల నుంచి కూడా తీసుకున్నారు. తర్వాత దానికి ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో కూడా దానికి కావాల్సిన అనుమతులు తీసుకున్నారు. నేనేమంటున్నానంటే ఇదే విషయాన్ని ఆనాడు మనం ఎందుకు అడగలేకపోయారు మీరంతా కూడా? ఆనాటి ప్రభుత్వం పెట్టినటువంటి విషయాన్ని దీంట్లో ఈ చేర్పులు చేయండి, ఈ మార్పులు చేయండి, ఈ రకమైనటువంటి అంశాన్ని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పొచ్చు కదా. బ్రహ్మాండంగా పౌర సమాజాలు ఉన్నాయి కదా, బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా వెళ్ళి చెప్పొచ్చు కదా. అందులో అందరినీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నారు కదా. దీనికి సంబంధించిన రివ్యూ జరిగింది కదా. ప్రతి పని వెనుక ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి లోతుగా అన్నీ ఆలోచించేస్తారు. ఆలోచించకుండా దాన్ని స్ఫురణకు తీసుకురాకుండా ఏ పని ఎవరు చేయరు. కాబట్టి ఒక రాజముద్ర అన్నటువంటిది, దానికి సంబంధించిన అంశం, మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అశోకుడి యొక్క సింబల్ని మనం పెట్టారు. 3 సింహాలను 4 సింహాలను పెట్టారు అక్కడ. కాబట్టి అశోకుడు కూడా చక్రవర్తే. ఈరోజు వీళ్ళు చేస్తున్న డిబేట్స్ ప్రకారం రాజులు ఎందుకు పెడతారు, రాజుల సంస్కృతి ప్రజలదే అంటే చల్లదులే అని చరమణరాజు పాట రాశాడు. అది కరెక్టే. రాజుల సంస్కృతి ప్రజలదే అంటే చల్లదులే అనేది కాదనడం లేదు. కానీ రాజుల సంస్కృతి అంటే ఏ రాజుల సంస్కృతి? అట్లాగే బుద్ధుడు ఈరోజు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామంట. బుద్ధుడు రాజుగా ఉన్నప్పుడు కంటే బుద్ధుడు చెప్పినటువంటి తత్వం, అశోకుడు రాజుగా ఉన్నట్టు కంటే అశోకుడు చెప్పినటువంటి తత్వం, దానికి సింబల్గా ఈరోజు మనం 4 సింహాలను చూస్తున్నాం. అట్లాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ ఆనవాళ్ళని తెలంగాణ సింబల్గా మనం పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్నటువంటి ఆనవాళ్ళని ఇది కాదన్నటువంటి విషయాన్ని ఆ రోజే చెప్పొచ్చు. 10 సంవత్సరాల క్రితమే ఎన్నో ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు కదా. రాజకీయమైన ప్రశ్నలు ప్రతిరోజు వేస్తున్నారు కదా. అసెంబ్లీలో ప్రతిరోజు మాట్లాడతారు కదా. 10 సంవత్సరాలు జరిగినటువంటి అనేక సెషన్స్లో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అసెంబ్లీలో సెషన్లో ఓపెన్గా మాట్లాడవచ్చు కదా. అప్పటికి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పటికి 22 మందో 23 మందో ఉన్నారు కదా. బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అడగొచ్చు కదా. దాన్ని అడగకుండా, దాన్ని మాట్లాడకుండా, దాని గురించి ఏమీ పెదవి విప్పకుండా ఇప్పుడు ఆనవాళ్ళని మార్చేస్తామంటే, తెలంగాణ ఆనవాళ్ళని మార్చేస్తామంటే అది సరైనది కాదండి. ఎందుకంటే ఒక ప్రభుత్వం రాగానే కొత్త ఆనవాళ్ళని తీసుకురావాలి. రేపు ఇంకొకరు వస్తారు. రేపు ఇంకొకరు వచ్చినప్పుడు మళ్ళీ ఆనవాళ్ళు మార్చాలంటారు, తెలంగాణ ఆనవాళ్ళని మార్చేయాలంటారు. కాబట్టి చరిత్ర మీ ఇంట్లో పెంపుడు కుక్క కాదు, ఎడుబడితేటు తల ఊపడానికి. అట్లాగే చరిత్ర మీరు చెప్పినట్లు వినేది కాదు. రాజకీయంగా మీకు రకరకాల భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు. రాజకీయమే ఆలోచనలు వేరు. అంటే ఇదంతా కూడా ఒక రాజకీయంగానే జరుగుతుంది. ఎందుకంటే 2015 నుంచి మాకు ఏమాత్రం ఆ రోజు ఉన్న టీడీపీకి ఏమాత్రం అవకాశం వచ్చినా ముందుగా మేము ఆ ఆనవాళ్ళనే చెరిపేస్తామంటున్నారు. అంటే ఒక వ్యక్తిగత రాజకీయ కక్షల వల్ల ఈరోజు చరిత్ర ఆనవాళ్లకు చెదలు పట్టిస్తామంటే పడుతుందా? ఇట్లా రేపు రాబోయే అంటే చాలామంది అదే అడుగుతున్నారు. ఈరోజు మీరు మారుస్తారు బాగుంది, రేపు మళ్ళీ వచ్చిరనుకొని మళ్ళీ వాళ్ళు పాతదే పెడతామంటే చదువుకునే వాళ్ళకు మనం ఏం చెప్పాలి? రేపు పిల్లలకి ఒక పాఠ్యాంశాలలో ఏం పెడతారు? ఇదని చెప్పాలా, అదని చెప్పాలా, వాళ్ళు ఏం నేర్చుకోవాలి, మన తెలంగాణ గొప్పతనం గురించి ఏం చెప్పుకోవాలి రేపు రానున్న తరాల వాళ్ళు? భావితరాల వాళ్ళు చెప్పుకోవాల్సిన అంశం ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎట్లా చెప్పుకోవాలి వాళ్ళు రాబోయే తరాలు? కాబట్టి మనకు ఒకటి ఉంది, కొన్ని ఇంజెక్ట్ చేయటం ఉంటుంది శరీరంలోకి, కొన్ని ఇంజెక్ట్ చేస్తారు. ప్రజలన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు మనం ఏది చెప్తే అది వింటారనుకోవడం సరైనది కాదు. ప్రజలు మనకు యాంటీనా లాంటి వాళ్ళు.
ఎప్పటికప్పుడు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చరిత్రకు సంబంధించి చాలా రకాలైనటువంటి అంశాలను మనం వచ్చినటువంటి ఏ రకమైన దశ నుంచి వచ్చాం, మనం ఎట్లా వచ్చాం, అరే ఏం రా యాదగిరి ఏం సంగతి అంటే విలన్ భాషలు పెడతారా మాకు, ఏం యాదగిరి సినిమాలో హాస్యపు భాషను పెడతారా. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ముందు వచ్చిన ఫస్ట్ ప్రశ్న ఇదే. ఒక సాంస్కృతిక ఆనవాళ్ళు, సాంస్కృతికమైనటువంటి ఆనవాళ్ళను నువ్వు గేలి చేసి మాట్లాడితే నీ సంగతి చూస్తాం. మీరు సినిమాలు తీసుకుంటే తీసుకోండి, మేము కాదనడం లేదు, కానీ దాంట్లో మా యాదగిరి మమ్మల్ని గేలి చేసి మా గురించి ఇట్లా మాట్లాడితే మేము ఒప్పుకోం అన్నటువంటి ఒక సాంస్కృతిక ప్రశ్నలు మొదటగా వచ్చినాయి. ఆ సాంస్కృతికమైన ప్రశ్నలు చాలా అలజడి లేపాయి. చివరికి వాళ్ళు ఎక్కడ దాకా పోయారంటే ఇప్పుడు శ్రీకాకుళం యాసని హాస్య భాషగా పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ భాష ఒక హిరాయిక్గా హీరో భాషగా వచ్చింది. తెలంగాణ అమ్మాయిలు మాట్లాడే మాటలు, తెలంగాణ పల్లె పదాలు ఒక హీరో మాట్లాడుతున్న పల్లె పదాలు ఒకటిగా వచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే సాంస్కృతికమైనటువంటి ఉద్యమము, సాంస్కృతికమైనటువంటి నేపథ్యం అనేది అత్యంత కీలకమైనటువంటి. 10 ఏళ్లలో అంటే మీరు అడిగిన సినిమా విషయంలో చూస్తే ఎంత అద్భుతమైన మార్పు వచ్చింది. మీరు అడిగినటువంటి పిల్లలకు ఇప్పుడు మనకున్నటువంటి జాతీయ గీతానికి సంబంధించి, అట్లాగే మనకి తెలంగాణ సాంస్కృతిక ఆనవాళ్ళకి సంబంధించి 1 నుంచి 10 తరగతుల వరకు సిలబస్లో చాలా మార్పులు వచ్చాయి. చాలా వరకు మన తెలంగాణ కవులు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కళలు, వీటికి సంబంధించి పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. అట్లాగే ఇప్పటి వరకు మరుగున పడినటువంటి తెలంగాణ యోధుల యొక్క చరిత్ర మొత్తం కూడా ఈరోజు సిలబస్లో పెట్టారు. ఈ సిలబస్లో ఇది పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు. మన అస్తిత్వం, మనం దేనికోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, మనం ఎందుకు స్వపరిపాలన తెచ్చుకున్నాం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ నియామకాలతో పాటుగా మనం చేయాల్సిన పనులేమిటి, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు 10 ఏళ్ల పునర్నిర్మాణంలో చాలా వరకు మన సిలబస్లోకి వచ్చాయి, మన పాఠ్యాంశాలుగా వచ్చాయి. మన పిల్లలు చదువుకుంటున్నారు. ఈరోజు చాలామంది విస్మృత సాహితీవేత్తల గురించి చదువుకుంటున్నారు. చాలా వరకు మనకున్నటువంటి జాతరల గురించి చదువుకుంటున్నారు. చాలా వరకు మనకున్న యోధుల గురించి చదువుకుంటున్నారు. అది సిలబస్లోకి వచ్చింది. ఒక్క డౌట్ అండి, మొన్న ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా వచ్చింది, ఫిదా అనే సినిమా, మన తెలంగాణ ప్రాంత నేపథ్యంలో తీసిరు. దాంట్లో హీరోయిన్కి కూడా మొత్తం యాస భాష అంతా కూడా, ఆ సినిమా కూడా ఎక్కువ నిజామాబాద్లో తీశారు. దాంట్లో ఒక సారంగధరి అనే పాట ఉండే. ఆ పాట ఒక అమ్మాయి రాసుకున్న అమ్మాయి దాన్ని తీసుకెళ్ళి దాన్ని సుద్దాల అశోక్ తేజ్ అని పేరు వేసుకున్నాడు అనేసి దాన్ని ఎంత ఒక్క అమ్మాయి ఎంత ఫైట్ చేసింది తెలుసా. నన్ను పాడనివ్వండి అనేసి, అట్లీస్ట్ ఇంకా లాస్ట్కి పాడనివ్వకుండా నా పేరన్నే వేయండి, కాపీ రైట్ లేదనే దాన్ని ఫస్ట్ ఉందని చెప్పి దాని తర్వాత లేదని చెప్పి ఆ అమ్మాయి ఎంత ఫైట్ చేసింది. ఇది నేను ఎక్కడో సేకరించుకున్న పాటని, ఇది నాకే రైట్ ఉంది అని వేసుకున్న, మీరు సినిమాలో పెడితే నాతోనే పాడించండి అని ఫైట్ చేసింది. నేను ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్ననంటే, ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర గీతం గూగుల్లో కొడితే తెలంగాణ రాష్ట్ర గీతం అంటే జయ జయ హే తెలంగాణని ఎట్లా పాడినా, ఈ పదాలు ఎలా కూర్చినా అందంగానే ఉంటుంది. మ్యూజిక్ ఉన్నా లేకపోయినా మనం మాట్లాడే పదాలే అంత అద్భుతంగా ఉంటాయన్న నేపథ్యంలో ఈరోజు ఒక చర్చ ఏంటంటే, సరే కళకు ప్రాంతము లేదు, మతము లేదు, కులము లేదు, ఏది లేదు, అయినప్పటికీ ఎందుకు దీన్ని ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్తో చేయించాలి అనే ఒక ప్రశ్న ఉద్యమకారులు మాట్లాడుతున్నారు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, ఆబ్జెక్షన్ చెప్తున్నారు. మీరేమంటారు ఈ విషయంలో? ఈ కవులు, రచయితలు, సాంస్కృతిక రంగానికి చెందిన వాళ్ళంతా కూడా వేస్తున్న ప్రశ్నలు ఏమిటండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే. అంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణకు ఉన్నటువంటి స్వీయ రాజకీయ అస్తిత్వానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లోనే సాంస్కృతిక కళారంగాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో కంపోజ్ చేయించవచ్చు కదా, ఆ సంగీతానికి సంబంధించి మన వాళ్ళతోనే చేయించవచ్చు అన్నటువంటిది పరిస్థితి వచ్చింది. అంటే మనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఒక పాట, ఆ పాటకుండే ప్రాధాన్యత, ఆ పాట ఎంత గొప్పతనం అనే విషయం మనం బాగా తెలుసు. కారణం ఏంటంటే 69 ఉద్యమం ఎగిసినప్పుడే ఎన్టీ రామారావు ఏం చేశాడంటే, సినారే గారిని రిక్వెస్ట్ చేసింది, అయ్యా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా పెద్ద ఘర్షణ జరుగుతుంది, ఈ ఘర్షణ జరుగుతున్న సందర్భంలో మనం ఒక సినిమా తీసుకొస్తున్నాం, ఆ సినిమాకి సంబంధించి మీరు ఒక పాట రాయండి అని చెప్పేసి సినారేని రిక్వెస్ట్ చేశాడు. సినారే రాశాడు. ఆ పాట ఏమైపోయిందంటే, అది మొత్తం కూడా మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చేంత వరకు, అంటే 69 ఉద్యమం లేవకుండా ఉండాలి, ఆ కంటిన్యూషన్ కావద్దు, మనది తెలుగు జాతి అని చెప్పాలి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది,
సర్కారు నాది, నెల్లూరు నాది, అన్ని కలిసి ఒకటే 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 రా అన్నటువంటి ఆ పాట రాశాడు. ఆ సినారే రాసిన పాట రాస్తే సినారే తిరుగులేదు. ఇక చాలా చక్కగా రాశాడు, అద్భుతంగా రాయగలుగుతాడు. ఆ రాసిన పాట ఏమైపోయిందంటే మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చేంతవరకు మన చెవిలో గిగ్గరాలు తిరిగింది అది మొత్తం కూడా. ఆ పాటకు అంత శక్తి ఉంటుంది. కాబట్టి మనం చేసిన పోరాటం అంటే ఏంది? తెలుగు జాతి మనది అన్నారు. ఎవడి జాతి? తెలుగు జాతి. నువ్వు నేను ఒకటెట్లయితావు అని చెప్పేసి ప్రశ్న వచ్చింది. తెలుగు తల్లి అన్నారు. ఎవరి తల్లి? తెలుగు తల్లి, తెలంగాణ తల్లి. ఈ ప్రశ్నలు వచ్చినాయి, ఉద్యమంలో వచ్చినాయి. ఎవరి తల్లి అన్నాడు కేసీఆర్. అన్నారు ఎవరి తల్లి? అదే తెలంగాణ తల్లి వేరే అని చెప్పేసి అప్పుడే ఉద్యమ సమయంలోనే తెలంగాణ తల్లి విగ్రహాల్ని ప్రతిష్ఠించడం మొదలైంది. కాబట్టి జాతికి సంబంధించినటువంటి నేటివిటీకి సంబంధించినటువంటి విషయాల్ని చూస్తే నేటివిటీయే నేటి నిజం అన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వాళ్ళు అడిగినటువంటి మాట, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తుకు లేపినటువంటి అంశం ఏంటంటే మా తెలంగాణ తల్లి, మా తల్లి మాదే, మా నేల మాదే, మా నెత్తురు మాదే, మా భూమి మాదే, మా పాలన మాదే అన్నటువంటి ఒక స్వరాన్ని వినిపించినటువంటి ఆ రోజు మన కోసము, మన తెలంగాణ కోసము ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న మనము అన్ని విషయాలలో కూడా మాది మనది మనది అనుకుంటూ ఈ రోజు మనల్లోనే మళ్ళా మనమే కొట్లాడుకునే పరిస్థితి వచ్చిందే. ఆ నేపథ్యంలోనే మీరన్న ప్రశ్న ఆ నేపథ్యంలో అడుగుతున్నారు. అంటే మన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ సంగీత దర్శకుడు అనే ప్రశ్న అంటున్నాను. అందశ్రీ గారి పాట విషయంలో ఎవరు వ్యతిరేకించాడు? అందశ్రీ గారి యొక్క పాట జాతీయ గీతం అని ఉద్యమ సమయంలోనే డిక్లేర్ అయింది. అందశ్రీ యొక్క పాటే మొత్తం కూడా గలగర్జనలు వినిపించినటువంటి సందర్భం. ఏమైంది ఈ జరుగుతున్న చర్చలో మనము అంటే ఆ రోజు మనమందరము ఏకమై తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలందరూ కూడా ఏకమై తెలంగాణను తెచ్చుకుంటే ఇవాళ అదే తెలంగాణలో మళ్ళా ఏదో ఒక సామెత ఉంది కదా, సాట్లో ఏదో పోసి ఏదో కొట్టుకుంటారు అన్నట్టు కదా, సాట్ల తౌడు పోసి కుక్కలకి ఏదో చేసి పూచినట్టుగా మళ్ళీ ఈరోజు ఎందుకు కీరవాణి వచ్చి దానికి మ్యూజిక్ కొట్టాలి, దాన్ని ఎందుకు సినిమాటిక్గా చేయాలనేసి మిట్టపల్లి సురేందర్ అనే తన వ్యక్తి అంటే మన ఒక పాట కూడా రాశారు, అమ్మ పాట రాస్తే రోజుకి 1 కోటి మంది చూస్తూ దాన్ని ఎక్కడెక్కడో రీల్స్ అది ఎల్లలి దాటిపోతున్న నేపథ్యంలో నేను మరో రాష్ట్ర గీతం రాస్తా, నేనెందుకు రాయకూడదు అనే వరకు వచ్చిందంటే మళ్ళీ మనలో మనకే కుంపట్లు పెడుతున్నారా అనే డౌట్ ఒకటి రావట్లా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రాష్ట్రం అన్నది మనం చూడాల్సిన పరిస్థితి ఏంటంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ పచ్చగా ఉండాలి, ఈ పచ్చగా ఉన్న తెలంగాణలో మన బతుకులన్నీ పచ్చగా ఉండాలన్నటువంటిదే మనం స్వరాష్ట్ర ఉద్యమ ధ్యేయం, లక్ష్యం. ఆ నేపథ్యం నుంచే ఇప్పుడు మనం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ పునర్నిర్మించుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఇలాంటి చర్చలు రావడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు ఇట్లాంటి చర్చకి తెరలేపడం అనేది బాధాకరమైన విషయం. అసలు తెలంగాణ ఆనవాళ్లను ముట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక నిప్పుతో చెలగాటం ఆడటం లాంటిది తెలంగాణ ఆనవాళ్లను ముట్టుకోవడం. తెలంగాణ ఆనవాళ్ళను ముట్టుకోవడం చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. మరి అది ఎవరో ఎక్కడి నుంచో వస్తే అనుకోవచ్చు, సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే దానికి శ్రీకారం చుట్టడం అనేది ఇంకా బాధాకరమైనటువంటి విషయం. ఏముంటుంది, మార్చుకోండి వాళ్ళు చెప్పినప్పుడు, ఇట్లా చేయొద్దు, ఇట్లా మన అస్తిత్వం మనకున్నటువంటి తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతలుతున్నటువంటి విషయం వాళ్ళు చెప్పినప్పుడు మార్చుకోవచ్చు, అది పెద్ద సమస్య ఏం కాదు. జాతీయ గీతం మీద ఎవరికి భిన్నాభిప్రాయం లేదు, సంగీతాన్ని సమకూర్చిన అంశం మీదనే భిన్నాభిప్రాయం ఉంది. రెండవది ఆ తెలంగాణ ఆనవాళ్ళను కూడా మారుస్తా అన్నప్పుడు కొంచెం తెలంగాణ గుండె కదిలింది. ఇప్పుడు టీజీ టీఎస్ జనరల్గా డిస్కషన్ అంటే గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు ఎవరితో మాట్లాడినా కూడా ఫస్ట్లో మనకు ఉద్యమం జరుగుతున్నప్పుడు టీజీ రాసుకున్న మాట వాస్తవమే. అంటే టీజీ అనేది ఒక యూనిక్గా లేదు, ఈ తెలంగాణలోనే జీ అనే పదం ఉంది, ఒకటే వర్డ్ కింద వస్తుంది కాబట్టి తెలంగాణ స్టేట్. టీఎస్ అంటే సపోజ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అంటే ఒడిస్సా అని ఉంది కదా అనొచ్చు. అంటే ఆ ప్రొనౌన్సియేషన్కి ఓకి 0 ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఒడిస్సా అని అన్నారు. 2 మధ్యప్రదేశ్, లేదంటే ఇట్లా కొన్ని ఉన్నాయి. 2 వర్డ్స్ 2 పదాలుగా ఉంటే దానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంగానే టీఎస్ అని పెట్టారు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ టీజీగా ఆల్రెడీ దానికి జీవో ఇవ్వడం అంటే ఒకటండి. ఇప్పుడు చాలా వరకు ఈ రాజకీయ పార్టీలకు ఒక జబ్బు ఉంటుంది. ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీ చేసిన మొత్తాన్ని కూడా వీళ్ళు మార్చేస్తారు. చివరికి అదే నిధులు, అదే వ్యవహారం, అదే ఉన్నప్పుడు కూడా ఆ పథకం పేరు వెంటనే మార్చేస్తారు. కాబట్టి రాజీవ్ సడక్ యోజన పథకం ఉందనుకోండి, వెంటనే ఇంకో పార్టీ రాగానే రాజీవ్ సడక్ యోజన పథకం ఉన్నటువంటి పేరుని మార్చేస్తారు. అంటే ఈ పార్టీలు పేర్లు మార్చడం అన్నటువంటిది సహజంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. మీరు పథకాల పేర్లు మార్చుకున్నారు, మీ వ్యక్తిగతమైన పేర్లు పెట్టుకుంటే కూడా పెట్టుకోండి పథకాల పేర్లు, దాన్ని ఎవరు కాదన్నారు. ఆనవాళ్ళు మారుస్తా అంటే ఎట్లా?
నువ్వు ఆనవాళ్ళు మారుస్తా అంటే ఎట్లా, సాంస్కృతిక ఆనవాళ్ళు మారుస్తా అంటే ఎట్లా, తెలంగాణ ఉన్నటువంటి నేటివిటీకి సంబంధించిన అంశాలను మారుస్తా అంటే ఎట్లా, అది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అది చర్చ కాదండి, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. మరి ఈ సంకేతానికి ఏ ప్రభుత్వం ఇట్లా ముందుకు రాదు. ఇట్లా ప్రమాదాన్ని మేమే కొని తెచ్చుకుంటాం రండి అని చెప్పేసి ముందుకు వచ్చే ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ చూడలే. వీళ్ళే తెచ్చుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల కాలం గడిచిపోయిన తర్వాత ఎట్లా ఉండబోతాయి పరిణామాలు? అంటే చూస్తూ అంటే వీళ్ళేదో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళేదో అంటుంటారు, మాది మేము వర్లు వాడే పోతాడు వంటకతో నేను పోతాను అన్నట్టుగా ఆ పరిస్థితి వస్తుందా? లేదు అంటే ఇప్పుడు కొంత హోల్డ్లో పెట్టారు ప్రస్తుతానికి, రేపటికైతే ఎల్లుండికైతే దాన్ని. ఇప్పుడు ఒకటండి, మీరు తాత్కాలిక హోల్డ్లో పెట్టినా, తాత్కాలికంగా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినా ఒక నిప్పును రాజేసి వదిలిపెట్టారు ఇప్పుడు మీరు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏమిటంటే, దాన్ని ఎప్పుడైనా సరే బయటికి తీస్తే రాబోయే పరిణామాలు కూడా ఎట్లా ఉంటాయంటే, నేను చెప్పింది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం అంటున్నాం. ఆ ప్రమాదకరమైన సంకేతాన్ని వీళ్ళు ముందుకు తీసుకురావడం అంటే ఏవో కీలకమైన, ప్రజలకు కీలకమైన అంశాలు ముఖ్యమైనటువంటివి వాళ్ళు చెప్పారు, ఒప్పుకున్నారు. ప్రజలందరూ కూడా తెలంగాణ సింబల్ అంటే ఏలే లక్ష్మణ్ గీసినటువంటి ఆ తెలంగాణ సింబల్, తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇచ్చినటువంటి సింబల్ అందరి రాజముద్రగా అందరి మనసుల్లో ముద్రపడిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మారుస్తూ అంటున్నారు. కష్టమండి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, మళ్ళీ మారుస్తారు. అసలు ఈ రకమైన సంస్కృతే, ఈ రకమైన పనే సరైనది కాదు. ఈ చర్య ఎవరు చేసినా కూడా సరైనది కాదు. దాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవడం, వెనక్కి పోవడం అంటే విత్డ్రా చేసుకున్నట్టుగానే నేను భావిస్తున్నాను. ఇంకొక చర్చ కూడా జరుగుతుంది, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు కదా. అందరూ కవులు, కళాకారులని, ఉద్యమకారులని అందరినీ సన్మానిస్తూ అందరికీ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు. అందులో భాగంగానే మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వాన పత్రిక పంపినట్టున్నారు. సో వస్తారా? ఆ చర్చ బాగా ఉంది, వస్తే బాగుంటుంది అనేసి. వస్తే ఆయన కూడా అక్కడ స్పీచ్ ఉంటుంది కాబట్టి ఏం మాట్లాడతాడో అని ఆసక్తి. ఇప్పుడు కేసీఆర్ వస్తారా రారా అన్నటువంటి అంశం ఈ టీవీ చర్చలకు, ఈ చర్చలకు, ఇన్విటేషన్కి ఎబవ్ పై స్థాయిలో ఆయన ఆలోచించగలడు. ఆయన రావాలా వద్దా ఇప్పుడు అన్నటువంటి విషయానికి సంబంధించి ఆయన కేసీఆర్కి తెలుసు, ఏది రావాలా, ఎక్కడికి పోవాలా, ఎక్కడికి పోవద్దు అన్నటువంటి విషయం తెలుసు. కాబట్టి అది చర్చనీయాంశం. కేసీఆర్ గారి యొక్క శైలిని, కేసీఆర్ గారి యొక్క అడుగులు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు చర్చ కూడా అనుకోరు. అది వీళ్ళు పంపించడం రొటీను అంతే. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎక్కడికి పోవాలో ఎక్కడికి పోకూడదు అన్న విషయం ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆవిర్భావం ఏంటంటే నాకు అర్థం కావడం, ఒకటి తెలంగాణ తెచ్చిందే నేను అనుకున్నటువంటి, తెలంగాణ తేవడానికి నేను ముందుకు వచ్చినని, దానికి గజ్జగట్టినని, దానికోసం నేను ఉద్యమ జెండాను పట్టుకున్నాను అన్నటువంటి ఒక నమ్మకం కంటే కూడా ఈ ముఖ్యమంత్రి పదవి అంత గొప్పదేం కాదని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కంటే కూడా ముఖ్యమంత్రి పదవి అన్నది పెద్ద గొప్ప విశేషమేమీ కాదు అన్న రొటీన్గా జరుగుతాయండి. ప్రతి ఏడాది మనం బర్త్డే లాగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పిల్లలు జరుపుకునే బర్త్డేకి తండ్రి వస్తాడా రాడా, భార్య వస్తుందా లేదా, భర్త జరుపుకునే బర్త్డేకి ఈ పెద్ద ఇది క్వశ్చనే కాదు. ఇది చర్చ కోసం మనం మాట్లాడుకోవడమే. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మాకు అవకాశం వచ్చింది, తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్నాము. అయినప్పటికీ కూడా మమ్మల్ని 2 దఫాలుగా నమ్మని ప్రజలు ఈ రోజు మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. కాబట్టి ఏ రోజైతే సోనియమ్మ ఇచ్చిందని చెబుతూ ఆ సోనియా గాంధీని పిలుచుకొని ఈ రోజు మేము ఆ ఉత్సవాలను చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆగస్టు 14న అర్ధరాత్రి బ్రిటిష్ జెండా కిందకు దిగింది, 3 రంగుల పతాకం ఆకాశాన ఎగిసింది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు, మౌంట్ బాటన్ ఇచ్చిపోయాడు, జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నాడు అంటారా దాన్ని ఎవరన్నా? భారత స్వాతంత్ర సంగ్రామం యొక్క విజయభేరి అనుకుంటారు. అది మొత్తం కూడా సమరోత్సవం అనుకుంటారు, స్వాతంత్ర సమరోత్సవం అనుకుంటారు. ఇక్కడ ఇచ్చినోళ్ళు తెచ్చినోళ్ళు అన్నటువంటి చర్చ వచ్చినప్పుడు మాత్రమే మన చర్చ వస్తుంది. ఇచ్చినాం అంటే 60 ఏళ్ళు 6 దశాబ్దాలు ఇవ్వలే కదా, ఆ చర్చ వస్తుంది. మళ్ళీ అసలు 69 ఉద్యమం వస్తుంది. అసలు 69 ఉద్యమంలో అమరవీరుల స్తూపం తయారు కావడానికి కారకులు ఎవరు, ఏ పార్టీ, మళ్ళీ అది చర్చకు వస్తుంది. ఈ అమరులు 369 చనిపోవడానికి కారకులు ఎవరు, అది చర్చకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒకటి, తెలంగాణ కోసం ఫైట్ చేస్తాం. సోనియా గాంధీ ఆవిడ ఆ రోజు తప్పకుండా మేము తెలంగాణ ఇస్తామన్నటువంటి విషయాన్ని ప్రపంచం మొత్తానికి చెప్పారు, కమిట్ అయ్యారు. అట్లాగే పార్లమెంటు, పెప్పర్ స్క్వేర్లు, ఇవి అవి వ్యవహారము, గొడవలు వ్యవహారము, తర్వాత తెలంగాణ అనేది వచ్చింది, అయిపోయింది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన దాంట్లో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి
వాళ్ళకి సంబంధించినటువంటి పరిమితులు, అట్లాగే వాళ్ళకు సంబంధించిన స్వేచ్ఛ, వాళ్ళు సోనియా గాంధీ గారిని పిలుచుకుంటున్నారు. వాళ్ళ స్వేచ్ఛ అది. ఇంకోటి కూడా నడుస్తుంది చర్చ. ఈరోజు ఏదో టీడీపీ వాళ్ళు ఏదో భేటీ పెట్టుకున్నారు ఇక్కడ. మళ్ళీ వాళ్ళకి రమణైట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రెసిడెంట్ కూడా అదే సరే క్యాసాని జ్ఞానేశ్వరు తను వదిలి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ని పెట్టాలి, ఇక్కడ స్టాండర్డ్గా చేయాలని ఒక డిస్కషన్ నిన్న మొన్ననే చర్చ జరుగుతున్నది. సో అక్కడ కనుక ఏపీలో మళ్ళీ కనుక ఒకవేళ చంద్రబాబు వస్తే మళ్ళీ కూడా తెలంగాణని కలిపేస్తారా అనే డౌట్ల కాడికి ఎందుకు వస్తుంది? ఇంత జరిగిన తర్వాత మళ్ళీ కలిపేస్తారేమో అంటే మొన్న ఒక పత్రిక కూడా రాసింది, అంటే వీళ్ళ రహస్య భేటీ అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నేను బాహటంగానే మాట్లాడడం తలుచుకుంటే కలిపేస్తారా? ఏ రకంగా కలిపేస్తారు? ఏం జరుగుతుంది? ఆ భయం అవసరమా అసలు? అది కాదంటే అది చంద్రబాబు కానీ అట్లాగే రేవంత్ కానీ ఇంకెవరి వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. అది ఏం సాధ్యమయ్యేటువంటి పని కాదు. మళ్ళీ తెలంగాణను తీసుకెళ్ళి ఆంధ్రాలో కలపడం సాధ్యం కాదు. కాకపోతే టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేసి ఎందుకు బయటకు వచ్చాడు అన్నటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న మీరేసిన దాంట్లో. ఎందుకు వచ్చారంటే ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముందే గమనించాడు, ఎన్నికల్లోనే పార్టీని పోటీ చేయకుండా చేస్తూ జరుగుతున్నటువంటి అంశాన్ని నిజంగా ఇది చాలా నష్టం, ఇది తెలంగాణకు నష్టం అన్న విషయాన్ని గమనించే అతను బీఆర్ఎస్లోకి వెళ్ళాడు. ఇది జ్ఞానేశ్వర్ టీడీపీ నుంచి బయటికి ఎందుకు వచ్చాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ దానికి సంబంధించిన అస్తిత్వాన్ని చాలా పర్ఫెక్ట్గా క్యాచ్ చేసినటువంటి వాడు ముందే స్మెల్ చేశాడు. కాబట్టి ఆయన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లోకి వచ్చారు. తప్పకుండా తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళంటే మీరు ఈరోజు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు గడిచిపోయి మనం 11వ ఏళ్ళలోకి అడుగు పెట్టబోతున్నాం ఇంకా 2 రోజుల్లో. కానీ చర్చలు విచిత్రంగా ఉన్నాయి కదా, మళ్ళీ మొదటి కాడికి వచ్చినట్టు అనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రజలు కొంచెం గందరగోళ పరిస్థితికి తెచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఒకటేనండి. ఈ చర్చలు ఎట్లా జరుగుతున్నాయంటే ఎంత గందరగోళం జరుగుతున్నాయంటే తెలంగాణ వచ్చిన తరువాత ద్రోహులు తెలంగాణ అంటున్నారు, ద్రోహం చేయనివాడు తెలంగాణ అంటున్నాడు, వీరులు తెలంగాణ అంటున్నారు, అసలు ఉద్యమంలో లేనోళ్ళే ఎక్కువ తెలంగాణ అంటున్నారు. అవి రెండు మొత్తాన్ని మేము చూసినటువంటి వాళ్ళం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి ఒళ్ళు బర్న్ కావటానికి కారకులు ఎవరు? యాదయ్య బర్న్ చేసుకోవడానికి కారకులు ఎవరు? కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మ బలిదానం చేసుకోవడానికి కారకులు ఎవరు? దీని కారకులు ఎవరు? వీళ్ళే. ఇవే పార్టీలు మొత్తం తెలంగాణ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళు. తెలంగాణ కోసం ఒకరోజు సపోర్ట్ అంటారు, ఒకరోజు వెనక్కిపోతారు, ఓ రోజు ముందుకు వస్తారు, ఓ రోజు వెనక్కిపోతారు. తెలంగాణ ఉద్యమకారులపైన దాడులు చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులను కొట్టినటువంటి వాళ్ళు, రాజకీయంగా ఏ అవసరం ఉంటే ఆ అవసరం తీర్చుకున్నటువంటి వాళ్ళు, ఒకళ్ళ ఉద్యమం బాగా ఫైర్ అవుతూ ఉంటే దీంట్లో లాభం పొందాలని మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం మీద విషం గక్కిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని కౌలించుకున్న వాళ్ళు ఎంతమందిని చూసినామండి. ఎన్ని ఉద్యమంలో జరిగినటువంటి ఎన్నో ఒడిదొడుకులు జరిగిన తర్వాత కూడా ధైర్యంగా గుండె ధైర్యంతో ప్రజలు, ప్రజా సంఘాలు, సబ్బండ వర్ణాలు నిజంగా దేవాలయాలకు తలుపులు వేసి, చర్చిల్లో ప్రార్థనలు చేసి, మసీదులో ప్రార్థనలు చేసి తెలంగాణ కావాలని ప్రజలందరూ తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. వీళ్ళు తెలంగాణ బిల్ పెట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు కూడా అడ్డుపడ్డటువంటి పార్టీ ఉంది. తెలంగాణకు సంబంధించి చాలా అడ్డంగా మాట్లాడిన పార్టీలు ఉన్నాయి. బయటకు మాట్లాడుతున్నది ఒకటి, తెర వెనుక నుంచి జరుగుతుంది ఒకటి. వీళ్ళకి ఢిల్లీలో పీఠం ఉంటుంది, ఆ ఢిల్లీలో ఉన్నటువంటి అధికార పార్టీ చెప్పేంత వరకు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. 1200 మంది పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నటువంటి సందర్భం చూసిన తర్వాత కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే అసెంబ్లీలో మొత్తం విషం గక్కుతూ అందరినీ తెలంగాణ వాళ్ళని నోరెత్తకుండా చేసినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అందరికీ తెలుసు. తప్పకుండా వాళ్ళు చేస్తారు. వాళ్ళు ప్రయత్నాలు చేయడం అంటే చాలా చెత్త ప్రయత్నాలన్నీ చేస్తారు. ఆ చెత్త ప్రయత్నాలు ఇక్కడ తెలంగాణ మీద, అందులో దట్ హైదరాబాద్ మీద కన్ను ఏర్పడి మరి నిజంగానే లోపాయికారంగా ఏం జరుగుతుందో, మరి ఎవరి కనుసన్నల్లో జరుగుతుందో కానీ ఈ మార్పుల చర్య అనేది సరే వాటి రాజకీయంగా తీసుకోకుండా, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సరే పాలనను చూపించుకోవచ్చు. అదే ఏ ముఖ్యమంత్రి ఆయన ఎవరూ చేయలేదు. నిజంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తే గుర్తుండిపోతారు. ఎందుకంటే దేశంలో ఎవరూ చేయలేదు. వైఎస్ చేసి ఉండొచ్చు కదా అనొచ్చు. వైఎస్ హయాంలో కూడా ఆనాడు మన్మోహన్ సింగ్ అక్కడి నుంచి కేంద్రం నుంచి నిధులు వచ్చి చేసినారు. ఆ రోజు కూడా పరిమితికి చాలా పాతగా ఉన్న క్రాప్ లోన్స్ అయితే ఏవే ఉన్నాయో వాటిని రుణమాఫీ చేశారు. అందరికీ చేయలేదు. ఈరోజు నిజంగా మాట ఇచ్చిన విధంగా అన్ని చేస్తే మీరే మిగిలిపోతారు కదా చరిత్రలో. అంటే చరిత్రను క్రియేట్ చేసుకోవడం రావట్లేదా?
లేకపోతే తెలంగాణ చరిత్ర గురించి తెలియక ఇట్లా చేస్తారో తెలియట్లేదు. మొత్తానికి ఒక చరిత్ర చుట్టూ తిప్పాలి, ఆ చరిత్రలో మేము ఇమిడిపోవాలనుకుంటున్న వాళ్ళకి మరి ఏం జరుగుతుంది అనేది ఒకటి ఇక్కడ మీరు కావాలని ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తున్నటువంటి ఒకే ఒక్క పని, ప్రధానంగా అధికార పార్టీ చేయకూడని పని ఒకటే ఒక అంశం ఏంటంటే ఈ సాంస్కృతిక అంశం జోలికి ఆనవాళ్ళ జోలికి పోకూడదు, పోయింది. ఈ సాంస్కృతిక అంశం ఆనవాళ్ళ జోలికి పోతే దీని నుంచి వచ్చేటువంటి మంటలు ఎవరికంటే వాళ్ళకే నష్టం. దీని చుట్టూ వస్తున్న అంశం బీఆర్ఎస్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి అక్కడి నుంచే జరుగుతున్న పెద్ద కృషి జరుగుతున్నట్టుగానే భావించాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా శక్తివంతమైనటువంటి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. గమ్మత్ ఏంటంటే ఈ సాంస్కృతిక ఆనవాళ్ళు ఇవన్నీ కూడా ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీకి ఒకటి ఉంది, ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ లేచి నిలబడే శక్తి సామర్థ్యాలు తెలంగాణ అన్నటువంటి పేరెత్తితే మళ్ళీ లేచొచ్చి నిలబడే లక్షణాలు ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నాయి. అది ఇతర పార్టీలకు లేవు. ఆ అస్తిత్వం వాళ్ళకి లేదు. స్వీయ రాజకీయ అస్తిత్వం లేదు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలకు అస్తిత్వం లేదు. అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ ఒకే ఒక్క పార్టీ. తెలంగాణ మీద ఈగ వాలినా, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ రకమైన సంఘటన ఎదురైనా మళ్ళీ జై తెలంగాణ అంటే కలిగేటువంటి శక్తిని రాజకీయ ప్రక్రియ ద్వారా సాధించినటువంటి పార్టీ. ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చూడండి, ఒక్కరంటే ఒక్కరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు జై తెలంగాణలే, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ తప్ప ఒక్కరు కూడా జై తెలంగాణ అన్నారు. అంటే ఆ పదం అనడానికి, అంటే ఆ పదం మేము అనకూడదు, అది మాది కాదు అనేలాగానే బిహేవ్ చేస్తున్నారా అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రజలు అన్నీ చూస్తారు. ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ప్రజలు చరిత్ర నిర్మాతలు. 4 కోట్ల మంది జై తెలంగాణ అంటే 4 కోట్ల మంది పిడికిలు ఎత్తినటువంటి సందర్భం. అలాంటిది వాళ్ళు జై తెలంగాణ అనకుండా ఉంటే వాళ్లకు భవిష్యత్తులో నై అన్నటువంటి పరిస్థితి కూడా వస్తుంది, వాళ్ళకి తప్పకుండా వస్తుంది. కాబట్టి అది వాళ్ళే తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు కావాలని చేసుకునేది. ఎందుకు జై తెలంగాణ తప్పకుండా అనాలి, విధిగా అనాలి. జై తెలంగాణ అనకుండా ఆవిర్భావ దినోత్సవాలు ఎట్లా జరుపుతారు? జై తెలంగాణ అని చెప్పకుండా అమరవీరుల స్తూపం దగ్గర ఎట్లా మాట్లాడతారు? రేపే వినాలి, ఇంతవరకైతే వినలేదు. మేబీ ఇప్పుడు అంటారేమో లేదో విధిగా అనాలి. అమరవీరుల స్తూపం దగ్గర తప్పకుండా జై తెలంగాణ అనాలి. రేపు సోనియా గాంధీ గారి ముందు, సోనియమ్మ ముందు స్పష్టంగా జై తెలంగాణ అనాలి. సమస్య లేదు. అనకుండా ఎట్లా అంటారు? తెలంగాణ పుట్టినరోజు అండి, పుట్టినరోజు పండుగలో ఇంతవరకు ఆ మాట మనం ఎవరి నుంచి అక్కడి నుంచి వినలేదు. చూడాలి ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ నుంచే వాళ్ళు అంటారేమో చూడండి. అనలేదు కదా మీరు. ఆయన ప్రమాణ స్వీకారం రోజు కానీ, ఆయన బహిరంగ సభలలో కానీ ఎక్కడైనా మేమైతే వినలేదు. మరి ఎప్పుడు అన్నాడు సాటుగా తెలియదు, కానీ బహిరంగంగా మేము ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జై తెలంగాణ అనగా వినలేదు. ఇప్పుడు అనాలి, రేపు అనాలి, తప్పకుండా అనాలి, విధిగా అనాలి, అమరవీరుల సాక్షిగా అనాలి, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల సాక్షిగా అనాలి, తెలంగాణ పుట్టినరోజు సాక్షిగా అనాలి. రేపు నిజంగా చెప్పాలంటే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దశాబ్ది ఎవరి మనసులు ఘోషిస్తాయో, అమరులైన వాళ్ళ నిజంగా మనసులు ఘోషిస్తాయో, రేపు ఆనందంగా ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఎన్నడూ ఉద్యమంలో లేని వాళ్ళు ఇవాళ ఉండి మేము ఘనంగా చేస్తామనంటే కొత్తదే, కొంచెం కొత్త చిత్రం ఇది. ఒక విధంగా కొత్త ముఖ చిత్రం అనే చెప్తాను నేనైతే. ఒకటి, ప్రజలు తమకున్నటువంటి బాధని, తమకున్న కష్టాలని ఎట్లా తీర్చుకోవాలో తెలిసినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు. వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని మీరు అన్నటువంటి దానికి సమాధానం కూడా తయారు చేసి పెడతారు, రాసి పెడతారు సమాధానం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే దీని మీద ఒక చర్చ భారీగా జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కూడా కొంత గందరగోళంలో ఉన్నారు. కొంతేంది చాలా అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ నిజంగానే కలిపేస్తారా, ఏమవుతుంది, చిహ్నాల మార్పు ఏంటి, గీతాలు ఏంటి, వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మనకు ఒకటేనండి, ఇప్పుడు మనం మాట్లాడేది ఒకటే. తెలంగాణకు ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప సంస్కృతి ఉంది. 1929లో మహాత్మా గాంధీ చెప్పాడు, మనది గంగా జమున తెహజీబ్ సంస్కృతి అన్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిజాం రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి ఉంది. ఇది దేశం మొత్తానికి మోడల్ కావాలన్నారు.
అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో మనకిక్కడ బ్రహ్మాండమైనటువంటి మానవీయమైనటువంటి గూడులా అల్లుకున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. చాలా గొప్ప అదృష్టం అది. అట్లా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సంయమనం పాటించేటువంటి సంస్కృతి కూడా ఇక్కడ ఉంది. ఈ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్నటువంటి చార్మినార్ని కదిలించిన, ఈ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ తోరణాలని ముట్టుకున్నా అవి మొత్తం కూడా ఎర్త్ కొడతాయి, ఫైర్ అవుతాయి, షాక్ కొడతాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని మాతో తెలియజేసినందుకు. మీరు అద్భుతమైన కవిత కూడా చాలా అద్భుతంగా రాసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.